హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ తెలుగు గ్రామర్కి సంబంధించిన అర్థాలు అలాగే నానార్థాలు పర్యాపదార్థాలు అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్రామర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకి అర్థాలండి. ఫస్ట్ అనుజ్ఞ అంటే ఆజ్ఞ, అనుమతి, అపేక్ష, కాంక్ష, కోరిక, అభిరుచి, అత్యాసక్తి. ఓకేనా, అత్యాసక్తి. అరి శత్రువు, అరుణము ఎరుపు, అరుణం అంటే ఎరుపు. అర్హం తగినది. అపన్నుడు ఆపన్నుడు, ఆపదలో ఉన్నవాడు. ఆయాసం శ్రమ. ఆలింగనం కౌగిలింత. ఆస్థ అంటే శ్రద్ధ, ప్రయత్నం. ఇలా భూమి. ఉజ్జగించు అంటే విడుచు, వదిలిపెట్టు. ఉజ్వాలము అంటే గొప్పగా వెలుగునది. ఉదస్తుడు అంటే తొలగించబడినవాడు. ఉపసంహారం మరలించుట, ముగింపు. ఉత్కృష్టం శ్రేష్టం. ఉత్తరోత్తర అంటే ముందు. ఊడిగం పరిచర్య, సేవ. ఊడిగం అంటే పరిచర్య లేదా సేవ. వృతం సత్యం. ఒరులు అంటే ఇతరులు. కంచుకీతం అంటే కవచం గలది. కందరం గుహ, కొండ, బిలం. కందరం అంటే గుహ, కొండ, బిలం. కంపము వణుకు. కరం చేయి. కరం అంటే చెయ్యి. కలన్ అంటే యుద్ధం. కలిత సంపన్నమైన. కిరాటుడు అంటే వ్యాపారి. వ్యాపారి. కృతజ్ఞత చేసిన మేలు మర్చిపోవుట. కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోవుట. క్లుప్తం సంక్షిప్తం. క్లుప్తం అంటే సంక్షిప్తం. క్షితి అంటే భూమి. క్షేత్రం పుణ్యభూమి. ఖ్యాతి అంటే కీర్తి. గణించు లెక్కించు. గర్వించు నిందించు. గిరి కొండ. ఘటం కొండ. గతం దెబ్బ. ఘాతం అంటే దెబ్బ. చతుశ్శలం అంటే 4 ఇండ్ల భవంతి. చరించు తిరుగు, కదలు. చక్షువు అంటే కన్ను. చిత్తం మనసు. ఛాయ నీడ. జడ్డు సోమరి. జరటం పసుపు కలిగిన తెలుపు రంగు. జరటం అంటే. జీరాడు అంటే వ్రేలాడు. తథ్యం సత్యం. తనువు శరీరం. తిలకం బొట్టు. తేకువ ధైర్యం. తొలి మొదట. తోయం నీరు. త్యాజించు అంటే విడుచు. దరి తీరం, గట్టు. దృష్టి చూపు. దుర్గతి అంటే నరకం. దురితం పాపం. దైన్యం దారిద్రుల చేత కలుగు ధీరవస్థ అంటే దీనత్వం. అంటే ధర భూమి. ధ్వంసం నాశనం. నవయు కృషించు. నిఖిలం సమస్తం అంటే అంతా. నిగ్రహం అదుపు. నిరంకుశం కఠిన వైఖరి. నిరంకుశం అంటే కఠిన వైఖరి. నెమలి. నెత్తం కొండమీది విశాల సమప్రదేశం. నెత్తం అంటే కొండమీది విశాల సమప్రదేశం. నెత్తావి అంటే పరిమళం, సువాసన. పంకిలం అంటే బురద. పదింబదిగా అంటే గట్టిగా, చక్కగా.
పదింబదిగా అంటే గట్టిగా చక్కగా. పరదేవత పరమేశ్వరుడు పరమేశ్వరి పరదేవత అంటే. పరిణామం మార్పు మారు రూపు. పరితోషం పరితోషం అంటే సంతోషం. పరిపందే అంటే శత్రువు. పల్లవం చిగురు. పాటి న్యాయం. పాయు తొలగు. ప్రావీణ్యం నేర్పు. పికం అంటే కోయిల. పిశాచం ప్రేతం. పుల్లే విస్తరాకు. పుస్తే తాలి. పులిందులు అంటే వేటగాళ్ళు. పెను గొప్ప. ఫలములు ఫలాలు పండ్లు. బుద్బుదం అంటే నీటి బుడగ. బుద్బుదం అంటే నీటి బుడగ. బుధుడు పండితుడు. భక్ష్యం తినుబండారం. భజించుట సేవించుట. భుజంగం అంటే భుజగం అంటే పాము. భూపాలుడు రాజు. భూషణం అలంకారణం నగ. భోజ్యం తినదగినది. మంజరి చిగురించిన లేత కొమ్మ. మంజరి అంటే చిగురించిన లేత కొమ్మ. పూలగుత్తి చిగురించిన లేత కొమ్మ లేదా పూలగుత్తి. మంజూల అంటే మనోహరమైన. పలక మలుపు మూకుడు. మలక అంటే మలుపు మూకుడు. మసలుకొను ప్రవర్తించు. మహితం పూజనీయమైనది గొప్పదైనది. మాలిక తీగ పూదండ. మాలిక అంటే తీగ పూదండ. ముదం సంతోషం. మూలం ఆధారం మొదలు. మృదంగం మద్దెల. మృష అసత్యము అబద్ధము. మెలుగుట నడుచుకొనుట. రమణి స్త్రీ. రమణి అంటే స్త్రీ. రుధిరం రక్తం. వగచు శోకించు. వాత్సల్యుడు వాత్సల్యము కలవాడు. వధించు అంటే చంపు. వలరాజు తేజీ అంటే చిలుక. వాక్కు మాట. వసంతం అంటే వసంతం. వసంతకాలం. విరసవర్ధనం చెడు ప్రవర్తన. వెల్లకి గడ్డ. వేల్పులు దేవతలు. వ్యూహం ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక. శరణ్యం అంటే రక్షింపదగినది. శస్త్రం అంటే ఆయుధం. శాస్త్రం నియమబద్ధమైన గ్రంథం లేక వాక్యం. శీలం స్వభావం ప్రవర్తన. శునకం అంటే కుక్క. శౌర్యం పరాక్రమం. శ్రోతలు వినేవారు. శ్లాఘ్యం అంటే పొగడదగినది. సంజీవని మరణించిన వారిని జీవింపజేసేది. సంజీవని అంటే మరణించిన వారిని జీవింపజేసేది. సద్గతి ఉత్తమ గతి. సన్నిధి అంటే చేరువ. సర్వస్వం సమస్తం. సహకారం తోడ్బాటు. అంటే తోడ్బాటు. సాఫల్యం సఫలత. సిక్తం అంటే తడిసిన. సౌఖ్యం సుఖం. స్థిమితపడు కుదుటపడు. అంటే కుదుటపడు. ఆర్యక్షం పచ్చని కనులు గల సింహం. అంటే పచ్చని కనులు గల సింహం. అస్థి అంటే ఏనుగు. హితుడు అంటే హితవు చెప్పేవాడు. హైన్యం అంటే హీనత్వం. క్షితి అంటే భూమి. ఇంతటి వరకు అర్థాలని కంప్లీట్ అయినాయి. ఇక్కడి నుంచి మనకి
10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్న పర్యాయ పదాలు. ఓకేనా? ఇక్కడ నుంచి పర్యాయ పదాలు అండి. ఇక్కడ నుంచి పర్యాయ పదాలు. అరి, అరి అంటే శత్రువు, వైరి, విరోధి. ఆత్మీయత, ఆత్మాభావం, ఆత్మసాయుజ్యం. ఆత్మభావం, ఆత్మసాయుజ్యం. ఆసక్తి, ఆసక్తి, ఆశ, కోరిక, కాంక్ష, వంచ. ఉత్తరోత్తర, ముందు ముందు, కాలక్రమమున. ఉదకం, నీరు, జలం, పయసు. నీరు, జలం, పయసు. కలన్, కలన్ అంటే యుద్ధము, సంగ్రామం, పోరు. కిరీటం, కిరీటం, కిరీటం అంటే మకుటం, కొటీరం, కొటీరం. కృప, దయ, కనికరం, జాలి. కృప అంటే దయ, కనికరం, జాలి. చక్షువు, చక్షువు అంటే కన్ను, నేత్రం, నయనం. చిత్తం, మనసు, హృదయం, హృదయం. తండ్రి, జనకుడు, నాయన, పిత, అయ్యా. ధ్వజం, కేతనం, పతాకం, జెండా. మనకి ఈ జెండా అనేది చాలాసార్లు ఇచ్చారు. జెండా అంటే పతాకం, కేతనం, ధ్వజం. ఓకేనా? ధ్వజానికి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే దేహం, శరీరం, ఒడలు, తనువు, కాయము. నాట్యం, నర్తనం, నృత్యం, లాస్యం. నెత్తవి, పరిమళం, సువాసన, సౌరభం. పదం, త్రోవ, మార్గం, దారి. పయోదము, పయోదం అంటే మేఘము, మబ్బు, జలదం. మేఘం, మబ్బు, జలదం. పశువు, జంతువు, పసరం. ప్రణామం, నమస్కారం, మొక్కు, ప్రణతి. బాల్యం, చిన్నతనం, పసితనం, శైశవం. బీజం, విత్తనం, విత్తు. బృందము, సంఘం, సమూహం, గుంపు. మనోహరం, ఒప్పిదం. రణం, యుద్ధం, సమరం, పోరు. రక్తం, రుధిరం, శోణం, నెత్తురు. లుబ్ధకుడు, లుబ్ధకుడు. లుబ్ధకుడు అంటే బోయవాడు, వ్యాధుడు, శబరుడు. వహిని, అగ్ని. వహిని అంటే అగ్ని, నిప్పు, అనలం. విజయం, గెలుపు, జయం. వీరుడు, ధీరుడు, బంటు పోటరి, బంటు పోటరి. శౌర్యం, విక్రమం, పరాక్రమం. సౌరభం, సువాసన, పరిమళం. హృదయం, మనసు, చిత్తం, ఉల్లం. హైన్యం, నీచతత్వం, హీనతత్వం, అల్పతత్వం, అల్పత్వం. ఒకసారి హైన్యం, నీచత్వం, హీనత్వం, అల్పత్వం. ఇక్కడితో మనకి పర్యాయ పదాలు అనేది కంప్లీట్ అయినాయి. ఇక్కడ నుంచి మనకి నానా అర్థాలు. నానా అర్థాలు చూడండి. అగం, అగం అంటే పాపం, దుఃఖం. అంబరం, ఆకాశం, వస్త్రం. అభ్యంతరం, ఆటంకం, మధ్యస్థలం. ఆశ్రమం, మఠం, పర్ణశాల, పాఠశాల, గుడిసె. ఆశ్రమం అంటే మఠం, పర్ణశాల, పాఠశాల, గుడిసె. అరి, అరి అంటే శత్రువు, చక్రం, కన్ను. ఆసనం, పీట, ఏనుగు మూపురం, స్వస్తికం వంటి ఆసనం. ఆసవం, ఆసవం అంటే కళ్ళు, పూదేనే. ఆసవం అంటే ఇలాంటివి డిఫరెంట్వి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఆసవం అంటే కళ్ళు, పూదేనే. ఆసనం అంటే పీట, ఏనుగు మూపురం, స్వస్తికం వంటి ఆసనం. ఓకే. కరం, కరం అంటే ఏనుగు తొండం, చెయ్యి, కిరణం. కుంభం,
కుంభం అంటే ఏనుగు కుంభస్థలం, ఏనుగు కుంభస్థలం, కుండ ఒక రాశి. కుంభం అంటే ఏనుగు కుంభస్థలం, కుండ ఒక రాశి. కుశలం క్షేమం, నేర్పు, పుణ్యం. కోటి, కోటి అంటే అంచు, వెంటికోన, 100 లక్షలు. కోటి అంటే అంచు, వెంటికోన, 100 లక్షలు. గజం, గజం అంటే ఏనుగు 3 అడుగుల కొలత. గజాన్ని మనం ఏడుగు అంటాం, 3 అడుగుల కొలత అన్నమాట. గురువు తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. ఛాయ నీడ, సూర్యుని భార్య, పోలిక. ఛాయ అంటే నీడ, సూర్యుని భార్య, పోలిక. జీవనము బ్రతుకు, నీరు, ప్రాణము, గాలి. తలపు, తలపు అంటే జ్ఞానము, ఆలోచన, హృదయం. దరి తీరము, సమీపము, మేర, మెర. దార, దార అంటే భార్య, నీటి చాలు, క్రమం. ద్వారం వాకిలి, ఉపాయం. దృష్టి చూపు, కన్ను. ధర వేల, భూమి. నయము, నయము అంటే అందము, నీతి, మృదువు, లాభము. నికరం సమూహం, నిధి. పశువు జంతువు, ఒక యజ్ఞం, జీవుడు. పశువు అంటే జంతువు, ఒక యజ్ఞం, జీవుడు. పాలు క్షీరము, క్షీరము, భాగము, వంతు. పాలు అంటే క్షీరము, భాగము, వంతు. ప్రాణం ఆయువు, బలము, 5. ప్రాణం అంటే ఆయువు, బలము, 5. పిశాచం ప్రేతం, పిల్లి. బాణం అంబు, గురి, శబ్దం. ముకురం, ముకురం అంటే అద్దం, మల్లెపువ్వు, పొగడ. మూలం వేరు, ఒక నక్షత్రం, మొదలు. మూలం అంటే వేరు, ఒక నక్షత్రం, మొదలు. యుగం కాడి, జత, బార. యుగం అంటే కాడి, జత, బార. యుక్తి ఉపాయం, కారణం, ఊహ. యుక్తికి ఉపాయం, కారణం, ఊహ. రాజ్యం రాష్ట్రం, పరిమిత ప్రదేశం, ఏలుబడి. రాజ్యం అంటే రాష్ట్రం, పరిమిత ప్రదేశం, ఏలుబడి. వక్త, వక్త అంటే ఉపన్యాసకుడు, పండితుడు. వక్త అని ఎవరిని అంటారు? ఉపన్యాసకుడు, పండితుడు. వృద్ధుడు ముసలివాడు, తెలిసినవాడు. వృద్ధుడు ముసలివాడు, తెలిసినవాడు. శాసనం ఆజ్ఞ, శాస్త్రం. శుశ్రూష, శుశ్రూష, శుశ్రూష అంటే సేవ, వినయం. శిఖరం కొండ కొమ్మ, చెట్టుకోన, మండపం. శిఖరం అంటే కొండ కొమ్మ, చెట్టుకోన, మండపం. సాధనం ఉపకరణం, ఉపాయం, హేతువు. సాధువు మంచివాడు, ముని తగినది. క్షేత్రం ఒరిమడి, పుణ్యస్థానం, శరీరము, భార్య. క్షేత్రం అంటే ఒరిమడి, పుణ్యస్థానం, శరీరము, భార్య. మనకి ఇక్కడ వరకు అయితే నానార్థాలు అనేవి కంప్లీట్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనకి ఉత్పత్పర్థాలు. ఉత్పత్పర్థాలు అనేవి అనగుడు పాపం చెయ్యనివాడు, పరిశుద్ధుడు. అనగుడు అంటే పాపం చెయ్యనివాడు, పరిశుద్ధుడు. అధ్యయనము, అధ్యయనము అంటే గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట. అమరుడు మరణం లేనివాడు, మరణం లేనివాడు, వేల్పు. ఉదకం ద్రవమై ఉండునది, ద్రవమై ఉండునది, నీరు. పతివ్రత, పతివ్రత అంటే భర్తను సేవించడమే వ్రతముగా కలది, సాధ్వి. పయోదము, పయోదము అంటే నీటిని ఇచ్చున్నది. పయోదం అంటే నీటిని ఇచ్చినది, ఏమిస్తుంది? మబ్బు. పికం, పికం అంటే చాటున కూయునది. పికం అంటే చాటున కోయునది, కోయిల. భూపాలుడు భూమిని పాలించువాడు. ఎవరు పాలిస్తాడు? రాజు. ముకురం దీనినే
అలంకరింపబడుదురు. దీనిచే ముకురం అంటే దీనిచే అలంకరింపబడుదురు. అద్దం. వసుధ బంగారము గర్భమందు కలిగినది. బంగారము గర్భం నందు కలిగినది. భూమి. సమరం మరణముతో కూడినది. ఏంటిది? యుద్ధం. సుకృతం లెస్సగా చేయబడినది. ఏంటిది? పుణ్యం లేదా ధర్మం. సనాతనుడు. సనాతనుడు 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 అంటే పురాణ పురుషుడు. ఎవరు? భగవంతుడు. హర్మ్యం మనసును హరించున్నది. హర్మ్యం అంటే మనసును హరించున్నది. ధనవంతుల ఇల్లు. ఆర్యక్షం. హర్యక్షం కపిలవర్ణము గల కన్నుల గలది. హర్యక్షం అంటే కపిలవర్ణము గల కన్నుల గలది అంటే సింహం. ఇక్కడి నుంచి మనకి ప్రకృతి వికృతి. అద్భుతము. అద్భుతము అంటే అబ్బురం. ఆసక్తి. ఆసక్తి. ఆసక్తి అంటే ఆసక్తి. ఆహారం. ఒగిరం. కన్య. కన్నే. కష్టం. కస్తి. గృహము. గీము. గుణము. గోణము. దైవం. దయ్యం. నాట్యం. నట్టువ. నిత్యము. నిత్యము. నిత్యము అంటే నిత్యము. నిచ్చలు. పంక్తి. పంక్తి అంటే బంతి. పక్షి. పక్కి. పుణ్యం. పుణ్యం. పయసు. పాలు. పయసు అంటే పాలు. పయస్ అంటే పాలు. ప్రకృతి. పగిది. ప్రకృతి అంటే పగిది. ప్రాణం. పానం. బ్రహ్మ. బొమ్మ. బీడలము. బీడలము అంటే బీడాలము అంటే పిల్లి. భాష. బాస. బండ. బాణ. బాండ అంటే బాండ అంటే బాణ. బండాగారం. బాండాగారం అంటే బండారం. భిక్ష. బిచ్చం. భూమి. భువి. భూమి. భోజనము. బోనము. మృగము. మెకము. మెగము. మృగము అంటే మెకము. మెగము. యజ్ఞము. జనము. యుక్తి. జిత్తు. యోధుడు. జోదు. రాక్షసుడు. రక్కసుడు. వంశం. వంగడం. విజ్ఞానం. 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 విజ్ఞానం అంటే విజ్ఞానం. వృద్ధి. వడ్డీ. శబ్దము. సద్దు. సత్యము. సత్తు. సముద్రము. సంద్రము. సందరము. సహజము. సాజము. సహజము అంటే సాజము. సందేహం. సంధియం. సందేహం అంటే సంధియం. స్వచ్ఛము. చొక్కము. చొక్కము. స్వచ్ఛము అంటే చొక్కము. హంస. అంచ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం 10th క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉంటాయో అర్థాలు, నానా అర్థాలు, అలాగే పర్యాయ పదార్థాలు, ఉత్పత్తి పదార్థాలు ఇలాగా మనం ఒకే వీడియోలో కవర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా చదవడంలో కొద్దిగా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మీరు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉండదు కదా, అక్కడ చూసి సెర్చ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.